శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించటానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో ఈ రాశి ఫలితాలు మనం పరిశీలించినట్లయితే గనక, రాశి ఫలాలు 11 రోజుల్లో చూసేటప్పుడు మనం ప్రధానంగా చూడవలసినటువంటి గ్రహ సంచారాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే కుంభరాశి వాళ్ళకి రవి 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్తో చికాకులు ఉంటాయి, కొలీగ్స్తో చికాకులు ఉంటాయి, బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏదో ఒక డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి, సమయానుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే రవి బలం లేదు కాబట్టి పాలిటిక్స్లో కూడా కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయ రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. దాంతో పాటుగా తండ్రి వైపు బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు రవి బలం లేదు కాబట్టి తండ్రి వైపు బంధువులతో ఏది మాట్లాడినా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే 4వ స్థానంలో సూర్యుడు ఉంటే దీన్ని అర్ధాష్టమ రవిదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ అర్ధాష్టమ రవిదోషం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయాలి. లేదా సూర్యుడికి సంబంధించినటువంటి మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు రోజు స్నానం చేశాక ఒకసారి చదువుకోవాలి. 12 నామాలు చదవలేని వాళ్ళు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం కానీ చేస్తే అర్ధాష్టమ రవిదోషం నుంచి బయటపడచ్చు. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి కుంభరాశి వాళ్ళు రవి బలం పెరగాలంటే విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. అప్పుడు ఈ 11 రోజుల్లో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి మే 21 నుంచి మే 31 మధ్యలో బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు, చాలా అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. చివరి 3 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అంటే 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బుధుడు చాలా అద్భుతంగా కుంభరాశికి ఫేవరబుల్ గా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులకు తిరుగుండదు. కుంభరాశి విద్యార్థులు ఏ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1గా ర్యాంకులు వస్తాయి, ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు, హార్డ్ వర్క్కు తగిన సక్సెస్ ఉంటుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది, విద్యారంగంలో అద్భుతంగా రాణిస్తారు. అలాగే నిరుద్యోగులు కూడా 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం, హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండంగా వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే మే 29, మే 30, మే 31 ఈ 3 రోజుల్లో బుధుడి బలం లేదు. ఈ 3 రోజుల్లో మాత్రం విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కుంభరాశి వాళ్ళకి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. 3 రోజుల్లో ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకోండి. అప్పుడు ఈ 3 రోజుల్లో కూడా బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మే 21 నుంచి మే 31 మధ్యలో కుంభరాశి వాళ్ళకి కుజుడి సంచారాన్ని పరిశీలిస్తే కుజుడు 3వ స్థానంలో సంపూర్ణంగా యోగిస్తున్నాడు. కుజుడు అద్భుతంగా ఉన్నాడు.
కుంభరాశి వాళ్ళకి ప్రాపర్టీస్ పరంగా మంచి బెనిఫిట్ పొందే సమయంగా మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయంలో కుజుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఏదైనా సరే కొనుక్కునే యోగం కుంభరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంది. చాలా కాలంగా ఏదైనా ప్రాపర్టీ ఉండిపోయి దాన్ని అమ్మాలని ఎదురు చూస్తున్న కుంభరాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన రేట్ వచ్చి అమ్మే యోగం ఈ 11 రోజుల్లో ఉంది. రియల్ ఎస్టేట్ లో కూడా మంచి డీల్ ఓకే అయి బ్రహ్మాండమైన లాభం వచ్చే అవకాశం ఉంది. అప్పులన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల బ్రదర్స్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు బ్రదర్స్ సపోర్ట్ వల్ల లేకపోతే సిస్టర్స్ సపోర్ట్ వల్ల కుంభరాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కుంటారు. కాబట్టి కొంచెం ప్రయత్నించండి. కుంభరాశి వాళ్ళకి ఈ 11 రోజుల్లో ప్రాపర్టీ యోగం చాలా అద్భుతంగా ఉంది. అలాగే బ్యాంక్ లోన్లు పెద్ద మొత్తంలో శాంక్షన్ కావాలని ట్రై చేస్తున్న కుంభరాశి వాళ్ళందరికీ ఈ 11 రోజుల్లో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ని ప్రయోజనాలు 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందుతారు. ప్రాపర్టీస్ పరంగా మహర్జాతకం కుంభరాశి వాళ్ళకు ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రాపర్టీ కొన్నా జాక్పాటే, ప్రాపర్టీ అమ్మినా జాక్పాటే, రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన జాక్పాట్. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సపోర్ట్ వల్ల టాప్ పొజిషన్ లో స్థిరాస్తుల పరంగా ఎదిగే అవకాశం కూడా చాలా అద్భుతంగా కుంభరాశి వాళ్ళకు ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు కూడా క్లియర్ చేయగలుగుతారు. కుజుడు అంత అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి ఇస్తున్నాడు. అలాగే మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. దానివల్ల కుంభరాశి వాళ్ళ పిల్లల్లో ఆడపిల్లల వల్ల కుంభరాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అంటే కుంభరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళు చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహ పరంగా కానీ ఒక మంచి బెనిఫిట్ పొందుతారు. వాళ్ళు సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. దానివల్ల కుంభరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్ట లభిస్తాయి. కాబట్టి సంతానంలో ఆడపిల్లల వల్ల అద్భుతమైన మానసిక ఆనందం పొందే సమయంగా కుంభరాశి వాళ్ళకి మే 21 నుంచి మే 31 మధ్యలో చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వాళ్ళు సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాలు, కళారంగంలో కొత్త ఆఫర్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా ఆఫర్ వచ్చే టైంగా చెప్పుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, టాయ్స్, కాస్మెటిక్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా మంచి లాభం వచ్చే టైంగా చెప్పుకోవాలి. శుక్రుడు చాలా అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తల్లిదండ్రులకి ఆనందాన్ని కలిగిస్తారు, సంతానానికి ఆనందాన్ని కలిగిస్తారు. 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల తల్లిదండ్రులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి, చిల్డ్రన్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసికట్టుగా ఒకే మాట మీద ఉంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ 5వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఈ 11 రోజుల్లో కుంభరాశి వాళ్ళు పొందుతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో కుజుడు చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు, శుక్రుడు చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడు కూడా మొదటి 8 రోజులు చాలా అద్భుతంగా ఫేవరబుల్ గా ఉన్నాడు. చివరి 3 రోజులే బుధుడి బలం తగ్గుతుంది. కాబట్టి ఒక్క సూర్యుడికి సంబంధించిన పరిహారాలు గట్టిగా చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి మే 21 నుంచి మే 31 మధ్యలో అద్భుతమైనటువంటి రాశి ఫలితాలు ఉన్నాయని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని, లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది.
వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని వెంకటేశ్వర స్వామిని గాని ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమః శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చొప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.